అందరికీ నమస్కారం. నేను మీ అరుణాని. మనం దసరాకి గుమ్మడి చెట్లు వేసుకుంటాం కదా, గుమ్మడికాయలు రెడీ అవుతాయి కదా దిష్టి తీసి కొట్టడానికి. అవే ఈ చెట్లు. ఇవిగో తీగలు చూడు ఎలా పారాడుతున్నాయి. ఇది 25 రోజుల తోట. 15 రోజులకి ఒక గీత పిండి వేసి నీళ్లు కడతారు. ఇప్పుడు 25 రోజులు. ఇంకొక 5 రోజులకి మళ్ళీ ఇంకో గీత వేసి పిండి వేసి నీళ్లు కడితే పూత పిండి ఏర్పడుతుంది. ఇంకో 15 రోజులకి పూతా పిండి ఏర్పడుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేదే గుమ్మడి తోట. 3 నెలలకంతా గుమ్మడికాయ రెడీ అయిపోతుంది. 80 రోజులకే రెడీ అవుతుంది. 85 రోజులకే కటింగు, 90 రోజులకే సేలుకి పెట్టేయచ్చు. ఇది 3 ఎకరాల తోట. ఎకరాకి మనం తోట మీద ఇచ్చేసినా కూడా 1,10,000 1,20,000 ఆదాయం వస్తుంది. తక్కువ పెట్టుబడే మనకి ఎక్కువ ఆదాయం వచ్చే పంట, తక్కువ టైంలో వచ్చే పంట గుమ్మడి పంట. చూడండి, ఒక ఎకరాకి ఒక 20,000 పెట్టుబడితో సరిపోతుంది. మనం రీటైల్గా అమ్ముకుంటే 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు వస్తుంది ఒక ఎకరా గుమ్మడికాయలకి. మనము ఎవరికన్నా కానీ ఎకరా మీదనే ఇచ్చేసినామంటే వాళ్ళే కటింగ్ చేసుకొని వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటే మాత్రము మనకి 1,10,000 1,20,000 మనకి ఎకరాకి అప్పు చెప్తారు. ఒక 15,000 20,000 మన ఖర్చులు పోతాయి. 1,00,000 రూపాయల వరకు మనకి ఎకరాకి మిగులుతుంది. ఇది 3 ఎకరాల తోట కాబట్టి 3 ఎకరాల మీద 3 లక్షల ఆదాయం ఉంటుంది. 3 లక్షలు ఆదాయం ఉంటుంది. 3 నెలల పంట, తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి ఎక్కువ ఆదాయం వచ్చే పంట గుమ్మడి పంట. ఇంతకుముందు అయితే మన లోకల్లోనే గుమ్మడికాయ సేల్ అయ్యేది కాబట్టి తక్కువ సేల్ అయ్యేది, తక్కువ రేటుతో పోయేది, తక్కువ ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా జరుగుతుంది కాబట్టి బెంగళూరు, చెన్నై, కోయంబేడు మార్కెట్ అలాగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది కాబట్టి కాయ మనకి ఎక్కువ సేల్ అయిపోతుంది. ఎంత కాయ ఇచ్చినా కూడా సేల్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మనకు మంచి ఆదాయం వస్తుంది. గుమ్మడి పంట అందరికీ అందుబాటులో, అందరికీ ఆదాయకరమైన పంట. ఎవరైనా వేసుకోవచ్చు. ఒకసారి వేసి చూస్తే పోయేది ఏం లేదు. మనం ప్రయత్నం అంటూ చెయ్యాలి. చేసి రాలేదంటే అదొక తీరు వేరు, కానీ చేయకనే రాలేదు అంటే అది తప్పు. మనం చెయ్యాలి. తర్వాత భగవంతుడి మీద భారం వేయాలి. ఖచ్చితంగా గుమ్మడి పంట అయితే తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయము ఎక్కువ దిగుబడి వస్తుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందుబాటులోకి నేను తీసుకొస్తాను. చూడండి, గుమ్మడి పంట చూడండి ఎలా ఉందో. తీగలు చూడు ఎలా పారాడుతూ ఉన్నాయి. 25 రోజుల పంట ఇది. మీరు నన్ను ఇంకా ముందుకు తీసుకుపోవాలని, నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నన్నే అంతే అభిమానంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, గుమ్మడికాయలు మంచి ఆదాయం ఉంటాయి. మీరు ఎంతలే అనుకోకుండా ఒకసారి వేసి చూడండి. ఇప్పుడు వేసారు, దసరాకు వస్తాయి, మళ్ళీ వినాయక చవితికి వేసుకోవచ్చు, మళ్ళీ దీపావళికి వేసుకోవచ్చు, మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ అమావాస్య వస్తుంది, అమావాస్య ఆదివారం వస్తుంది, ఆ అమావాస్యకి వేసుకోవచ్చు. మంచి ఆదాయము. ప్రతి ఒక్కరు గుమ్మడికాయ కొట్టేదానికి పనికి వస్తుంది. ఇప్పుడు జ్యూసులు తాగుతున్నారు ఆరోగ్యం పరంగా. నేను మీకోసము ఈ వీడియోని తీసుకొచ్చాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.